ప్లీజ్ ఇదొక్కటి. ఎందుకంటే వాళ్ళకి ధైర్యం ఇచ్చే వాళ్ళు ఎవరు? తల్లిదండ్రి. అంతే కదా. తర్వాత ఫ్రెండ్స్. ఇదొక్కటి మీరు చేయండి ఫ్రెండ్స్. వాళ్ళకి ధైర్యం నింపండి. ఒకటే నువ్వు ఖచ్చితంగా ఫాస్ట్గా కావాలంటే ఇప్పుడు ఆయన మైండ్ ఎట్లా ఉంటే తెలియదు కాబట్టి ఆ మైండ్ని బట్టి మనం ఆలోచన చేసి వాళ్ళతోనిగా మనం చెప్పాలి. వాళ్ళకి మనం ఎట్లా చెప్పాలి, ఏ విధంగా చెప్పాలా, మంచి చెప్పాలి. కూర్చోబెట్టుకొని పక్కన ఇట్లా కాదమ్మా అట్లా కాదమ్మా అని చెప్పి వాళ్ళకి అడ్జస్ట్మెంట్ మార్గం చేయాలి. నువ్వు ఎట్లా ఫాస్ట్ కాలేదు ఎట్లా అనకూడదండి. ప్లీజ్ ఇదొక్కటి అర్థం చేసుకోండి తల్లిదండ్రులు. ప్లీజ్ ఇదొక్క విషయమే ఫ్రెండ్స్, రియల్. ఎందుకంటావు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి తెలుసు. కాకపోతే కొంతమంది తక్కువ ఉంటారు, కొంతమంది ఎక్కువ ఉంటారు.